వెల్కమ్ టు అవర్ ట్రెండీ గర్ల్స్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. ఇది నా చిన్న మినీ బ్లాగ్ అండి. చూసారా నా ప్లాంట్స్? మనం ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసి ఎన్ని రోజులైంది? మీ దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత బాగా గ్రోత్ అవుతున్నాయి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. చూసారా నా టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ హార్వెస్టింగ్ అయిపోయిందండి, అందుకే ఏం కనిపించడం లేదు. నా ప్లాంట్స్ ఇంత బాగా గ్రో అవ్వడానికి నా సీక్రెట్ ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసానండి. చూస్తున్నారు కదా, బకెట్లో కిచెన్ వేస్ట్. ఇలా ఒక బకెట్ తీసేసుకొని దానికి హోల్స్ పెట్టేసి, చూసారా కింద హోల్ పెట్టేసి కిచెన్ వేస్ట్ మొత్తం ఏ వేస్ట్ అయితే అది, ఆనియన్ పీల్స్, టోటల్ ఆల్ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసి రైస్ వాటర్ని మిక్స్ చేశానండి. ఒక 2-3 డేస్ ఇలాగే పెట్టేశానంటే వాటర్ మొత్తం ఫర్మెంటేషన్ అయిపోతుంది. చూసారా బ్యాక్టీరియా కూడా ఎంత బాగా ఫామ్ అయిపోయిందో. ఇంకా బనానా పీల్స్, ఆనియన్ పీల్స్ కూడా చాలా బాగా మొక్కలకి ప్రాపగేట్ అవ్వడానికి యూజ్ అవుతాయండి. అసలు ఈ మొక్క చూడండి, నేను జస్ట్ చిన్న స్టెమ్ పెట్టాను, ఎంత గుబురుగా వచ్చేసిందో చూస్తున్నారా? చూడండి ప్రతి ఒక్క మొక్క కూడా చాలా బాగా ప్రాపగేట్ అయ్యాయండి. ఇంత బాగా హెల్తీగా ఉండడానికి కారణం ఈ ఫర్మెంటేషన్ వాటర్. ఇది లిక్విడ్ ఫర్టిలైజర్గా చాలా బాగా పనిచేస్తుంది. చూసారా ఇలా వాటర్ అన్నీ డైల్యూట్ అయిపోతాయండి. మీరు హోల్స్ పెట్టి ఒక బకెట్లో ఇంకొక దాన్ని ఇన్సర్ట్ చేస్తే ఇలా వాటర్ మొత్తం డైల్యూట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా? ఈ వాటర్ని డైలీ ప్రతి మొక్కకి అండి, ఫ్లవర్స్ కానీ, షో ప్లాంట్స్కి కానీ, ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్కి ఒక్కొక్క మగ్ ఇంత మగ్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. మరి వాటర్ ఎక్కువ ఓవర్ వాటరింగ్ అయినా కూడా మొక్క తట్టుకోలేదండి, వేడి చేస్తుంది. చూసారా ఒక మగ్, డైలీ ఒక మగ్ ఇచ్చారంటే మీరు వద్దన్నా కూడా గ్రోతింగ్ అది చాలా బాగా ఉంటుంది. ఎవరికి దక్కాల్సిన ఫుడ్ వాళ్ళకు ఉంటే చాలా బాగా లావ్ అవుతారంటారు కదా, ప్లాంట్స్ కూడా అంతేనండి. వాటి ఫుడ్ వాటికి పెడితే అవి కూడా చాలా బాగా పెరుగుతాయి, ఫ్లవర్స్ని కూడా ఇస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, అన్నీ ప్రాపగేట్ అవుతాయండి. చూసారా నా ప్లాంట్స్ ఇంత హెల్తీగా ఉన్నాయో. మరి మీరు కూడా ఈ టిప్ని పాటిస్తారు కదా. రోజు మీరు చేసే కిచెన్ వేస్ట్, మార్నింగ్ వంట చేస్తారు, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఆ కిచెన్ వేస్ట్ని మొత్తం డస్ట్బిన్లో వేయకోకుండా ఇలాంటి ఒక బకెట్ తీసుకొని దానికి హోల్స్ పెట్టేసి ఇంకొక బకెట్లో ఇన్సర్ట్ చేయండి. అలాగే వాటర్ వేయండి. 3 డేస్ కానీ 2 డేస్ కానీ లిడ్ క్లోజ్ చేసేసి, లూజ్గా క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసేసి పెట్టేసేయండి. వాటర్ మొత్తం బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఫర్మెంటేషన్ అయిపోతుంది. ఆ వాటర్ని మొత్తం మీ ప్లాంట్స్కి ఇచ్చేసేయండి. Healthy plants and healthy growing. Thank you friends. Bye bye.